నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అయితే బరువు అధికంగా పెరిగిపోతున్నారా? చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఏజ్ డిఫరెన్స్ అనేది ఎవరికి లేదు. అందరూ కూడా అధికంగా బరువు పెరిగిపోతున్నారు. మరి దీనికి కారణాలు ఏంటో తెలుసుకోవడానికి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు చేతన్ గారు, డాక్టర్ చేతన్ గారు. మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, నేను చెప్పినట్లే బరువు అనేది చాలా మందికి సమస్యగా మారిపోయింది. చిన్నవారిలో కూడా అంటే చాలా ఫ్యాట్ అయిపోవడము, దీనికి కారణాలు ఏంటి ఉండొచ్చు? చూడండి, చాలా సార్లు ఏదో అండర్లైన్ కాజ్ కూడా ఉంటది. అంటే థైరాయిడ్ ఉంటది పేషెంట్లకు, అప్పుడు బరువు పెరుగుతుంది, స్పెషల్లీ ఫీమేల్స్ లో. మళ్ళీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీసీఓడి కానీ థైరాయిడ్ ప్రాబ్లం ఇప్పుడే చెప్పినా కదా, దానివల్ల కూడా పెరుగుతుంది. మళ్ళీ ఇంకా వేరే హార్మోనల్ కి సంబంధించిన డిసార్డర్స్ ఉంటాయి, దానివల్ల బరువు పెరుగుతుంది. అది కాకుండా ఇప్పుడు బీపీ పేషెంట్లు, షుగర్ పేషెంట్లు, ఇప్పుడు నరాల బలహీనత ఉన్న వాళ్ళకు కూడా బరువు పెరుగుతుంది. ఎందుకు? వాళ్ళు మందులు వాడతారు కదా, ఆ మందులు వాడడం వల్ల కూడా కొన్నిసార్లు బరువు పెరుగుతుంది అనమాట. అచ్చా సరే, ఇప్పుడు ఇవన్నీ ఏం లేవు అనుకోండి, అయినా బరువు పెరుగుతుంది, తగ్గట్లేదు. దానికి ఏం అర్థం వస్తుంది? మన బాడీకి ఎంత అవసరం ఉంది, మనం దానికన్నా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నాం. మన బాడీకి ఎంత అవసరమో దానికన్నా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తేనే మన బరువు పెరుగుతుంది ఆ టైంలో. అయితే ఇవి కొన్ని కారణాలు. మళ్ళీ ఇంపార్టెంట్ ఇంకా ఏంది, ఇప్పుడు కొద్దిగా తింటే మనకు ఆకలి అవుతుంది, మనం ఆపుకోలేం. అయితే మనం ఫిజికల్ యాక్టివిటీ కూడా చేయట్లేదు మనం. అంటే మనం ఫిజికల్ యాక్టివిటీ పెంచుకుంటే కూడా మనకు బరువు కంట్రోల్లో ఉండొచ్చు. సో ఫిజికల్ యాక్టివిటీ ఉండకపోవడం, ఎక్కువ ఎంత అవసరం దానికన్నా ఎక్కువ మన బాడీ కన్జ్యూమ్ చేయడం. మళ్ళీ దాని తర్వాత స్లీప్ కూడా ఒక వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. స్లీప్ కూడా సరిగా లేకపోతే బరువు పెరుగుతాం. డాక్టర్ గారు, అయితే బాడీలో ఫ్యాట్ ఏది ఎక్కువగా తొందరగా పెరుగుతుంది? ఒకవేళ తగ్గించాలన్నప్పుడు, ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏది తొందరగా తగ్గుతుంది? ఇప్పుడు ఎప్పుడైతే వెయిట్ పెరుగుతాం కదా, కొందరికి ఫేస్ ఈ చీక్స్ ఉంటాయి కదా, అవి అక్కడ ఫ్యాట్ అక్యుములేషన్ ఎక్కువ ఉంటుంది. కొందరికి పొట్ట పైన ఉంటుంది, కొందరికి బటక్స్ ఏరియాలో ఉంటాయి. ప్రతి పేషెంట్ ఎవరికైతే బరువు పెరుగుతుంది కదా, ఇప్పుడు మన దగ్గర చాలా మంది పర్సన్ ని బట్టి, జెనెటిక్స్ ని బట్టి ఉంటది. సో ఇండియన్స్ లో మనకు ఎక్కువ ఈ పొట్ట రీజన్ లో బెల్లీ ఫ్యాట్ అంటారు కదా, అది ఎక్కువ పెరుగుతుంది. మళ్ళీ బటక్స్ రీజన్ లో, థైస్ రీజన్స్ లో పెరుగుతుంది. అండ్ ఇప్పుడు తగ్గేటప్పుడు కూడా అట్లనే. సో కొందరికి ఫేస్ పైన ఉన్న ఫ్యాట్ ఫస్ట్ పోతుంది, కొందరికి థైస్ మీద ఉన్న ఫ్యాట్ పోతుంది. సో పేషెంట్ టు పేషెంట్ అది చేంజ్ అయితేనే ఉంటది. కొంతమంది చిన్న పిల్లలు కూడా చాలా ఎక్కువగా బరువు పెరిగిపోతున్నారు. అంటే వాళ్ళు తినే ఫుడ్ లో ఏమన్నా లోపం ఉండొచ్చా? అవును, ఫుడ్ లో కూడా లోపం ఉంది. ప్లస్ ఇప్పుడు ఏమైపోయిందంటే స్కూల్ ఎట్లయిపోయినాయి, ఒక బిల్డింగ్ లో అయిపోయినాయి. గ్రౌండ్ ఉండదు, ఏముండదు. పిల్లలకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండాలి, కానీ పిల్లలకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉంటలేదు. మార్నింగ్ 7ంటికి పోతే ఈవినింగ్ 8ంటికి వస్తున్నారు పిల్లలు. ఎక్స్ట్రా క్లాసెస్ అనేసి, స్టడీ అవర్స్ అనేసి, ట్యూషన్లు అనేసి, అప్పుడు ఫిజికల్ యాక్టివిటీనే లేదు కదా. అండ్ ఫుల్ డే బ్రెయిన్ పనిచేస్తుంది. అయితే బ్రెయిన్ ఇప్పుడు మనం ఒక 2-3 గంటలు పనిచేస్తే మనకు జర డల్నెస్ వస్తుంది. అప్పుడు మనం చాయ్నో కాఫీనో తీసుకుంటాం. పిల్లలు ఏం తీసుకోరు, ఫుల్ డే కంటిన్యూస్లీ వాళ్ళ బ్రెయిన్ నడుస్తూనే ఉంటది. అయితే అది కాంపన్సేట్ చేయడానికి వాళ్ళు హై కార్బోహైడ్రేట్ డైట్ తీసుకుంటారు. చాక్లెట్లు తింటారు, బిస్కెట్లు తింటారు, మళ్ళీ చిప్స్లు, జంక్ ఫుడ్ ఇవన్నీ తింటారు. ఎందుకంటే మైండ్ అడుగుతుంది అట్లా, మళ్ళీ నేను యాక్టివ్ అవ్వాలంటే ఇవి ఇవ్వండి అనేసి. సో అవి కొన్ని కారణాలు. మళ్ళీ పిల్లల్లో కూడా థైరాయిడ్ కేసులు పెరుగుతున్నాయి. మళ్ళీ ఎప్పుడైతే స్కూల్లోనే అమ్మాయిలు ఉంటారు కదా 13 years కి 12 years కి, అప్పుడే వాళ్ళకి పీసీఓడి వస్తుంది. అయితే ఈ కారణాల వల్ల వాళ్ళకి వెయిట్ పెరుగుతుంది. ఓకే, అంటే ఇప్పుడు మీరు అన్నారు థైరాయిడ్ అని, అంటే బరువు పెరిగిన తర్వాత థైరాయిడ్ వస్తుందా, లేదా థైరాయిడ్ వచ్చాక మనుషులు బరువు పెరుగుతారా? థైరాయిడ్ వచ్చినాక బరువు పెరుగుతారు, కానీ ఆల్రెడీ బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ప్రోన్ ఉంటారు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కి, పీసీఓడికి, మళ్ళీ డయాబెటీస్ కి. అంటే బరువు వల్ల ఎన్నో రోగాలు వస్తాయి మనిషికి. అందుకే బరువు కంట్రోల్లో పెట్టుకోవాలని అంటారు. కానీ అందరూ బరువు హెల్దీగా ఉండాలి అనేసి తగ్గాలి అని అనుకోరు. ఎవరైనా ఇప్పుడు దావత్ పోతే, అరే ఏంది లావు అయిపోయినావు అట్లా చెప్తారు కదా. అట్లా చెప్పినప్పుడు అరే నేను లావు కనిపిస్తున్నాను అనేసి బరువు తగ్గాలనుకుంటారు. హెల్దీగా ఉండాలనేసి బరువు తగ్గాలని అనుకోరు. ఇప్పుడు బరువు పెరగడం వల్ల మోకాల నొప్పులు కూడా వస్తాయి. ఎందుకంటే చాలా ఎక్కువ వెయిట్ పడుతుంది కదా మోకాల మీద. ఆ మోకాల నొప్పి స్టార్ట్ అయిన తర్వాత బరువు తగ్గాలనుకుంటారు. అయితే ఫస్ట్ నుంచే మనం పెరిగే ముందే కంట్రోల్లో పెట్టుకోవడం బెటర్. ఓకే, ఒక పర్సన్ మంత్లీ ఎంత వెయిట్ తగ్గితే అది హెల్దీ వెయిట్ అని అంటాం మనం? చూడండి, ఏదైనా ఉంటే గ్రాడ్యువల్ ఉండాలి. ఇప్పుడు కొందరు 10 kgs కూడా లూజ్ చేస్తారు,
నెలలో. కానీ అట్లా అంత ర్యాపిడ్ గా మందులు తీసుకొని, అంటే ఏ మందులు అయితే మనకు సైడ్ ఎఫెక్ట్ ఇస్తాయి కదా అటువంటి మందులు తీసుకోవద్దు. 3 kgs to 5 kgs మీరు లూజ్ చేయొచ్చు 1 month లో. మరీ ర్యాపిడ్ గా లూజ్ చేయొద్దు, ఎందుకంటే మీరు మొత్తం క్యాలరీస్ కట్ చేస్తున్నారు, ఒక డయట్ ఫాలో చేస్తున్నారు. ఆ డయట్ ఎన్ని రోజులు కంటిన్యూ చేస్తారు మీరు? అవునా కదా? ఇప్పుడు కీటో డయట్ చేసేటోళ్ళు ఉంటారు. కీటో డయట్ లో కార్బోహైడ్రేట్లు ఉండవు, కానీ బాడీకి కార్బోహైడ్రేట్స్ కూడా అవసరం, ఫ్యాట్స్ కూడా అవసరం, ప్రోటీన్స్ కూడా అవసరం. బ్యాలెన్స్ డయట్ అంటారు దాన్ని. అన్ని ఉండాలి ఆ డయట్ లో. కానీ మనం ఏం చేస్తాం, ఏదో మ్యాక్రో న్యూట్రియంట్ ని తగ్గిస్తాం. అట్లా తగ్గించి మనం ఎన్ని రోజులు తింటాం? అది వారం, 10 రోజులు, 2-3 నెలలు, దానికన్నా ఎక్కువ మనం తినలేం. సో గ్రాడ్యువల్ గా హెల్దీ వెయిట్ లాస్ చేసుకోవాలి. అయితే హోమియోపతి మెడిసిన్స్ దీంట్లో చాలా హెల్ప్ చేస్తాయి అన్నమాట. మనం పేషెంట్ కి ఒక డైట్ ఇస్తాము, బ్యాలెన్స్ డైట్, మళ్ళీ దాంతో పాటు హోమియోపతి మెడిసిన్స్ ఇస్తాము. అయితే గ్రాడ్యువల్ అండ్ పర్మనెంట్ వెయిట్ లాస్ అవుతుంది పేషెంట్ కి. తీసుకునే ఫుడ్ మనకి ఎంత వరకు యూజ్ అవుతుంది అంటారు దీనికి? తీసుకునే ఫుడ్ అంటే మనం ఇప్పుడు డైట్ తీసుకుంటున్నప్పుడు కొంత ఫుడ్ తీసుకుంటాము, కొంతమంది కొంత లాస్ చేసేస్తూ ఉంటారు. దీని వల్ల వాళ్ళకి ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఏమైనా ఇబ్బందులు, ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా? అవును, ఇప్పుడు హోమియోస్టాసిస్ అనే ఉంటది బాడీలో. అంటే మొత్తం బాడీ కరెక్ట్ గా పనిచేస్తుందా, చేయట్లేదా. ఇప్పుడు మనం ర్యాపిడ్ గా వెయిట్ లాస్ చేసినాం అనుకోండి, అప్పుడు ఏమైతుంది, ఆ హోమియోస్టాసిస్ డిస్టర్బ్ అవుతుంది. దాంతో బాడీలో మల్టిపల్ ఫంక్షన్స్ డిస్టర్బ్ అవుతాయి. ఇప్పుడు ఏదైనా వెయిట్ లాస్ డైట్ స్టార్ట్ చేసిన వాళ్ళు స్టార్టింగ్ లోనే చెప్తారు మాకు కాన్స్టిపేషన్ స్టార్ట్ అవుతుంది అనేసి. అయితే దాని అర్థమైంది బాడీలో చేంజెస్ వస్తున్నాయి. ఎటువంటి చేంజ్ రాకుండా మనం వెయిట్ లాస్ చేసుకోవాలి. ఓకే డాక్టర్, అట్లా. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ అండి.